కార్యకర్తలు నా మీద 24 కేసులు పెట్టారు. నేనేం తప్పుడు పనులు చేయలా, ఏ అవినీతి చేయలేదు, నా మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఎస్సీ ఎస్టీ కేసులు 3 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు. అవన్నీ నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని తర్వాత నాకు చెప్పారు నీ మీద కేసులు నమోదైనాయి అని. నేను షాక్ అనమాట. అంటే నాకు తెలియకుండా కూడా నా మీద కేసులు కట్టారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు. ఆ రోజు బూతులు కూడా ఏం తిట్టింది లేదండి, కేవలం ప్రశ్నించాం అంతే. ఈరోజు ఏదైతే ఈ అమరావతి భూముల గురించి ఆ రోజు ఏదైతే కేసు వేశారో దాని మీద ఈరోజు కేసు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసేసరికి ఏమైపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులందరికీ కానీ అదొక బాధ. గతంలో మనం అన్ని కేసులు పెట్టాం కదా, ఏ విధంగా కేసులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఎందుకు కేసులు కాంప్రమైజ్ అయిపోతున్నాయి అంటే దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళని బెదిరించో భయపెట్టో కేసులు కాంప్రమైజ్ చేయించుకుంటున్నారు, వెనక్కి తీపించుకునేలా చేస్తున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులను తిరగదోడతామని ఆయన నాకు పెద్ద మనిషి చెప్పాడు. మీరు స్టార్టింగ్ లో చూపించారు కూడా. మళ్ళీ మేము కేసులు తిరగదోడతాం గవర్నమెంట్ రాగానే అని. వర్మ గారు గవర్నమెంట్ వచ్చేది లేదు, తిరగదోడటానికి అక్కడ చేసేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీరు చేసింది తప్పుడు పనులు, మీరు పెట్టిందే తప్పుడు కేసులు. ఆ తప్పుడు కేసులే ఈరోజు ఒక్కొక్కటి కాంప్రమైజ్ అవుతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సరే ఈరోజు నేను కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే మా లాయర్ల చుట్టూ తిరుగుతూనే మా లాయర్లతో మాట్లాడుకుని మా మీద ఏమేమి కేసులు పెట్టించారో ఆ కేసులకి మేము కోర్టుకి వాయిదాలకు అటెండ్ అవుతున్నాం, జడ్జి గారి దగ్గరికి వెళ్తున్నాం, మేము తప్పు చేసామా చేయలేదా అక్కడ నిర్ధారణ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి మా కేసులు కొట్టేయించుకుంటున్నాం. మేము ఈరోజు అదే సిస్టమేటిక్ గా నడుస్తుంది. న్యాయస్థానాలు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎవరికి పనిచేయదండి. ఈరోజు శ్రీకాంత్ గారు తెలుసుకోవాలా, ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ చేసి కేసులు వెనక్కి తీపిచ్చేసుకుంటున్నారు, ప్రభుత్వం సమ్ముకొచ్చి పెట్టేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆయన శ్వేతపత్రం విడుదల చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రం విడుదల చేసి ఇదిగోండి ఆ మీద జరిగే వినండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రభుత్వం రాగానే వాళ్ళ పార్టీ ఆ రోజున ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరెవరైతే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఒక సంతకంతో కేసులన్నీ తీపిచ్చేశారు. ఏ విధంగా తీపిచ్చేశారండి కేసులన్నీ? చాలా వరకు ఎవరు కోర్టులో కూడా అటెండ్ కాకుండా కేసులు వెళ్ళిపోయినాయి. ఒక జీవో పట్టుకొచ్చేసాడు అయినప్పుడు. ఈరోజు మేము ఏం చేయలేదు కదా, మా ప్రభుత్వం ఏమి ఈరోజు కూటమి వచ్చిన తర్వాత అరే కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టేశారు, తీసేసేయండి, కొట్టేసేయండి మేమేం చెప్పలా. మేము చట్టబద్ధంగా న్యాయస్థానాలకు వెళ్ళి మేము తప్పు చేస్తే శిక్ష వేయండి, తప్పు చేయకపోతే ఆ కేసులు కొట్టేయండి అని చెప్పేసి మా లాయర్లను పెట్టుకొని మేము తిరుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా హైదరాబాద్ పోవటానికి ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ ఎట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారే గతంలో ఓడిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు, వర్మ గారు అందరూ మర్చిపోయినట్టున్నారు. ఆయన తాడేపల్లి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన మీడియా సమావేశం పెట్టినప్పుడు ఒక మాట మాట్లాడాడు, నేను జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవయా, నేను పార్టీ కూడా నడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నా, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పారు. నేను కేవలం రూపాయి జీతమే తీసుకున్నా, 5 ఏళ్ళు కూడా రూపాయికి మించి జీతం తీసుకోలేదు. కానీ పాప రూపాయి జీతం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని ఒక్కరోజు నాకు తెలిసి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి హైదరాబాద్ వచ్చి హడావిడి చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. చాలా పేద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఈరోజు తప్పుడు కేసులు పెట్టింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, తప్పుడు పనులు చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రజా దర్బార్ మొదలు పెట్టారు సార్ కడపలో. తప్పలేదు సార్. ఈ రోజు కన్నా సరే 17 నెలల తర్వాత నేనంటూ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో ప్రజలకు కూడా సమస్యలు ఉంటాయి, వాళ్ళకు ఒక ప్రజా దర్బార్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు స్వీకరించాలా, అర్జీలు స్వీకరించాలా, ఏమన్నా చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ప్రజా దర్బార్ పెట్టాడు. అందులో తప్పేవి లేదు, దాన్ని నేను తప్పు కూడా పట్టను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే సమస్యలు పరిష్కరిస్తారా అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్త ఒక తల్లి అలా బిడ్డను తీసుకొచ్చి, సార్ బాబు క్యాన్సర్ తోటి ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం మీరు ఆర్థిక సాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీకి బాగా కష్టపడ్డాం మేము కూడా, మా ఆయన గారు కూడా పార్టీకి బాగా కష్టపడ్డారంటే ఆయన చెప్పిన మాట అంటే తెలుసా సార్, అమ్మ కంగారు పడి మాకు తల్లి, వచ్చే 3 ఏళ్ల తర్వాత వచ్చేది జగనన్న ప్రభుత్వమే, అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండండి ఏం చెప్పాడు. వచ్చింది క్యాన్సర్, అక్కడ జ్వరం కాదు, వచ్చింది క్యాన్సర్. నీ పార్టీని నమ్ముకొని, నీ పార్టీ కోసం జెండా మోసిన కుటుంబం నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆర్థిక సాయం చేయాలా, లేకుంటే ఏదైనా హాస్పిటల్కి రిఫర్ చేసి అవసరమైతే నువ్వే అండగా ఉండాలా, నీ పార్టీ వ్యక్తులకి నీ పార్టీ నాయకులకి చెప్పాలా. అంతేగాని వచ్చే 3 ఏళ్ల తర్వాత నేనే కదా వచ్చేది, జాగ్రత్తగా అమ్మ బాబుని జాగ్రత్త చూసుకో బిడ్డని అంటే, వచ్చింది క్యాన్సర్ సార్, జ్వరం కాదు, జాగ్రత్త చూసుకునేదానికి. ఆవిడ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే కదా సార్. ఈ రోజు లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టడమే కదా సార్, ఈ రోజు మంగళగిరి పార్టీ అసలు 75వ రోజు ప్రజా దర్బార్ ఈ రోజు మేము నిర్వహించింది. ఒక ప్రజా దర్బారే కాదు, ఎక్స్ లో ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు సార్, రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, సార్ పలానా హాస్పిటలైజ్ అయ్యాం,
మా పలానా నియోజకవర్గం, పలానా గ్రామం, పలానా మండలం, ఇది మా పరిస్థితి ఈ విధంగా ఉందంటే వెంటనే 24 గంటలు గడవక ముందే ఆ ట్విట్టర్ కి రెస్పాండ్ అవుతున్నారు, ఆ ట్వీట్ కి రెస్పాండ్ అవుతున్నారు. లోకేష్ గారు టీం స్పందిస్తున్నారు, డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. సార్, వైసీపీలో ఉన్న చాలా మంది వ్యక్తులే లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సార్, పార్టీలు పక్కన పెట్టేసి నాకు కష్టం వచ్చినప్పుడు మాకు అండగా నిలిచినందుకు థ్యాంక్ యూ లోకేష్ గారు, ధన్యవాదాలు అండి అని. అక్కడ లోకేష్ గారు వీళ్ళు వైసీపీ, టీడీపీ, ఇంకో పార్టీ అని చూడలేదండి. రాష్ట్ర ప్రజానికం మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టుకోవచ్చు సార్, తప్పలేదు. ఆయన నియోజకవర్గం ప్రజల సమస్యల కోసం, అందులో ఎటువంటి తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్తున్నాం మేము కూడా. ఓకే, సుజాత గారు సార్, ఏంటండి హెలికాప్టర్ గోల్ ఏంది? కోర్టులు